అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ నగర్లో ఈరోజు సాయంత్రం 5 నుంచి 8 వరకు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో మా పోలీస్ స్టేషన్ ఏసీపీ మలక్పేట్ గారి 3 పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిబ్బంది మరియు ఒక 3 ఆర్మడ్ ప్లటూన్స్ వీళ్ళందరితో కలిసి 11 సర్చ్ పార్టీసు, తర్వాత 5 కార్డన్ టీమ్స్ వీటన్నిటితో కలిసి ఈరోజు చేయడం జరిగింది కార్డన్ సర్చ్. వీటిలో భాగంగా ఒక 31 వాహనాలను, అనుమతి లేని వాహనాలు లేదా ఫైన్స్ ఉన్న వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడున్న ప్రజల్ని కలుసుకోవడము, వారి సాధక బాధకాలు, వారికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా అర్ధరాత్రి వరకు పిల్లలు బయట తిరుగుతున్నారని, తర్వాత కొందరు క్రైమ్ ఒకటి ఇక్కడ బాగా జరుగుతూ ఉందని, తర్వాత డ్రంకెన్నెస్ బాగా ఉంది. ఇక్కడ కొంచెం బెల్ట్ షాపులు అవి ఉన్నాయి, దానివల్ల ఈవ్ టీజింగ్ జరుగుతూ ఉంది. లేట్ నైట్స్ వరకు కూడా యూత్ కొందరు రోడ్ల మీద కూర్చొని ఉంటున్నారని కొన్ని సమస్యలు తెలియజేసినారు. ఇక్కడున్న సెక్టర్ ఎస్ఐ సత్యనారాయణ మరియు బ్లూ కోల్డ్స్ మరియు పెట్రోల్ వాహనాలకు సంబంధించిన మా సిబ్బంది అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక్కడ పోలీసు రెగ్యులర్గా తిరుగుతూ ఉన్నారు, అయినప్పటికీ కొన్ని సందర్భాలు ఇటువంటి జరుగుతూ ఉన్నాయని, ఇవి జరగకుండా చూడడానికని ప్రజలందరినీ కూడా నేను సైతం అనే కార్యక్రమం కింద కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. ఈరోజు ఇంతకుముందు మీరు చూసిన విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమ్ నగర్ అనే కాలనీని నేరరహితంగా చేస్తాము, నేరాలేవి జరగకుండా చూస్తాము, మేము చేయము, ఎవరిని చేయనివ్వము అనే విధంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఇక్కడ అది చాలా సంతోషించదగిన విషయం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ నేర నియంత్రణకు సంబంధించి వీరికి ఏ సదుపాయాలు కావాలో అన్ని సదుపాయాలు మేము మా పోలీస్ స్టేషన్ వైపు నుంచి మా సిబ్బంది అందరూ కూడా, మా అధికారులందరూ కూడా ఇక్కడ ఉంటారు, అవన్నీ వీళ్ళకందరికీ సమకూర్చి పెడతారని, తర్వాత నేను సైతం కార్యక్రమంలో కెమెరాలు పెట్టుకోవడానికి ప్రతిరోజు కూడా ఇక్కడ కృషి చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అయితే ఒక 2 రౌడీ షీటర్స్ ఉన్నారు, వాళ్ళని చెక్ చేయడం జరిగింది. తర్వాత మా పోలీసులు వాడే టెక్నాలజీ, మా ట్యాబ్స్ ద్వారా ఏదైతే టెక్నాలజీ ఉందో ప్రజల సేవ గురించి మేము తయారు చేసుకున్న టెక్నాలజీని తెలంగాణ స్టేట్ కాప్ టీఎస్ కాప్ అనే అప్లికేషన్ ద్వారా మాకు దాదాపు 58 రకాల సేవలు ఉన్నాయి. ఆ సేవలన్నీ ఏ విధంగా చేయగలుగుతాము, మీకు అందరికీ ఎంత త్వరితగతిన మేము ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసి మీకు సేవ అందించగలుగుతాము, నేరాల దర్యాప్తు చేయగలుగుతాం అనేది వీళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. ఈ మధ్యన ఇది మాకు బాగా పాపులర్ అయింది. చాలామంది తప్పిపోయిన వాళ్ళు ఉంటున్నారు రోడ్ల మీద, వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు లేదా చిన్నపిల్లలు, మహిళలు, వారు కొన్ని సందర్భాల్లో వాళ్ళు గుర్తుపట్టని పరిస్థితిలో ఉంటున్నారు. అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రేమ్ నగర్లో ఈరోజు సాయంత్రం 5 నుంచి 8 వరకు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో మా పోలీస్ స్టేషన్ ఏసీపీ మలక్పేట్ గారి 3 పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిబ్బంది మరియు ఒక 3 ఆర్మడ్ ప్లటూన్స్ వీళ్ళందరితో కలిసి 11 సర్చ్ పార్టీసు, తర్వాత 5 కార్డన్ టీమ్స్ వీటన్నిటితో కలిసి ఈరోజు చేయడం జరిగింది కార్డన్ సర్చ్. వీటిలో భాగంగా ఒక 31 వాహనాలను, అనుమతి లేని వాహనాలు లేదా ఫైన్స్ ఉన్న వాహనాలన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా ఇక్కడున్న ప్రజల్ని కలుసుకోవడము, వారి సాధక బాధకాలు, వారికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా అర్ధరాత్రి వరకు పిల్లలు బయట తిరుగుతున్నారని, తర్వాత కొందరు క్రైమ్ ఒకటి ఇక్కడ బాగా జరుగుతూ ఉందని, తర్వాత డ్రంకెన్నెస్ బాగా ఉంది. ఇక్కడ కొంచెం బెల్ట్ షాపులు అవి ఉన్నాయి, దానివల్ల ఈవ్ టీజింగ్ జరుగుతూ ఉంది. లేట్ నైట్స్ వరకు కూడా యూత్ కొందరు రోడ్ల మీద కూర్చొని ఉంటున్నారని కొన్ని సమస్యలు తెలియజేసినారు. ఇక్కడున్న సెక్టర్ ఎస్ఐ సత్యనారాయణ మరియు బ్లూ కోల్డ్స్ మరియు పెట్రోల్ వాహనాలకు సంబంధించిన మా సిబ్బంది అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక్కడ పోలీసు రెగ్యులర్గా తిరుగుతూ ఉన్నారు, అయినప్పటికీ కొన్ని సందర్భాలు ఇటువంటి జరుగుతూ ఉన్నాయని, ఇవి జరగకుండా చూడడానికని ప్రజలందరినీ కూడా నేను సైతం అనే కార్యక్రమం కింద కెమెరాలు పెట్టుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. ఈరోజు ఇంతకుముందు మీరు చూసిన విధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమ్ నగర్ అనే కాలనీని నేరరహితంగా చేస్తాము, నేరాలేవి జరగకుండా చూస్తాము, మేము చేయము, ఎవరిని చేయనివ్వము అనే విధంగా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రతిజ్ఞ తీసుకున్నారు. ఇక్కడ అది చాలా సంతోషించదగిన విషయం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ నేర నియంత్రణకు సంబంధించి వీరికి ఏ సదుపాయాలు కావాలో అన్ని సదుపాయాలు మేము మా పోలీస్ స్టేషన్ వైపు నుంచి మా సిబ్బంది అందరూ కూడా, మా అధికారులందరూ కూడా ఇక్కడ ఉంటారు, అవన్నీ వీళ్ళకందరికీ సమకూర్చి పెడతారని, తర్వాత నేను సైతం కార్యక్రమంలో కెమెరాలు పెట్టుకోవడానికి ప్రతిరోజు కూడా ఇక్కడ కృషి చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అయితే ఒక 2 రౌడీ షీటర్స్ ఉన్నారు, వాళ్ళని చెక్ చేయడం జరిగింది. తర్వాత మా పోలీసులు వాడే టెక్నాలజీ, మా ట్యాబ్స్ ద్వారా ఏదైతే టెక్నాలజీ ఉందో ప్రజల సేవ గురించి మేము తయారు చేసుకున్న టెక్నాలజీని తెలంగాణ స్టేట్ కాప్ టీఎస్ కాప్ అనే అప్లికేషన్ ద్వారా మాకు దాదాపు 58 రకాల సేవలు ఉన్నాయి. ఆ సేవలన్నీ ఏ విధంగా చేయగలుగుతాము, మీకు అందరికీ ఎంత త్వరితగతిన మేము
ఇన్ఫర్మేషన్ యాక్సెస్ చేసి మీకు సేవ అందించగలుగుతాము, నేరాల దర్యాప్తు చేయగలుగుతాం అనేది వీళ్ళందరికీ కూడా వివరించడం జరిగింది. ఈ మధ్యన ఇది మాకు బాగా పాపులర్ అయింది. చాలామంది తప్పిపోయిన వాళ్ళు ఉంటున్నారు రోడ్ల మీద. వాళ్ళు ఓల్డ్ ఏజ్ వాళ్ళు లేదా చిన్నపిల్లలు, మహిళలు, వారు కొన్ని సందర్భాల్లో వాళ్ళు గుర్తుపట్టని పరిస్థితిలో ఉంటున్నారు, వాళ్ళు అడ్రస్ చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నారు. అప్పుడు మా దగ్గర నమోదైన పర్టికులర్స్తో అప్పుడు ఇమీడియట్గా ఆన్ ద స్పాట్ మేము ఫోటో తీస్తే ఆ పాత దాంతో అది ఇమీడియట్గా మ్యాచింగ్ చేసి క్షణాల్లో మాకు రిజల్ట్ ఇస్తుంది. దానివల్ల మాకు హైదరాబాద్ నగరంలో ఎన్నో కేసులు మేము పట్టడం జరిగింది. దానివల్ల ఇది ప్రజలకు ఎంతో మేలు చేస్తూ ఉంది. పాత నేరస్తులు అంటే ఖచ్చితంగా ప్రతిసారి నేరం చేస్తారని కాదు, కానీ వాళ్ళు ఇప్పుడు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళ జీవనాధారం ఏమిటి, చుట్టుముట్టున్న వాళ్ళతో వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంది అనే విషయాలు మేము గ్యాదర్